రవి కన్యా రాశిలోకి సంక్రమణం వల్ల ఈ యొక్క మనకి మకర రాశి వాళ్ళకి ఏదైతే ఫలితం ఉందో ఈ యొక్క 9వ స్థానంలో ఎప్పుడైతే మార్పు జరిగిందో 9వ స్థానం వల్ల సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వీళ్ళకి ఈ 9వ స్థానంలో ఈ యొక్క మార్పు వల్ల వీళ్ళకి కాస్త చిన్న చిన్న కలహాలు ఏర్పడడం, వృధా వ్యయము, అలాగే ఆపద, ఏ పనులు చేయాలనుకున్నా కూడా పనుల్లో ఆలస్యము, అలాగే ఆత్మీయుల వల్ల ఎడబాట్లు, అలాగే కాస్త మానసిక సమస్యలు లేదా ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల పనులు ముందుకు వెళ్ళలేకపోవడము, శత్రువృద్ధి పెరగడము, అలాగే కొంత పనుల్లో ఆలస్యం అవ్వడం వల్ల పై అధికారుల వల్ల ఒత్తిడి, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే విద్యార్థులకైతే మాత్రం సరైన దృష్టి చదువు మీద లేకపోవడము, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క సూర్యభగవాన్ ఆరాధన అనేది ఖచ్చితంగా చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా నవగ్రహాల దగ్గర దీపాలు వెలిగించడం, 11 ప్రదక్షిణాలు చేయడం, అలాగే సూర్య స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా సూర్య అష్టోత్తర నామాలు చదువుకోవడం ద్వారా ఈ యొక్క ఏదైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది.